అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా చిన్నప్పటి నుండి మా ఇంట్లో వినాయక చవితి అంటే కొంచెం స్పెషల్ ఫెస్టివల్. అన్ని ఫెస్టివల్స్ స్పెషలే, బట్ వినాయక చవితి ఇంకొంచెం స్పెషల్ ఫెస్టివల్. అలాంటి ఫెస్టివల్ని మేము ఒక 2 to 3 years తర్వాత కొంచెం మంచిగా చేసుకోవాలి అనుకున్నాం. వినాయక చవితి కోసం ఎర్లీ మార్నింగే లేచి మా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ డెకరేషన్కి అంతా మేము కొంచెం వేరే ప్లాన్ ఉండే, బట్ వాల్స్కి పెయింట్ అంతా పోతుంది, ప్లాస్టర్ లేదా డబల్ టేప్ వేయడం వల్ల అని చెప్పి జస్ట్ ఇలా ఏదైనా పెడదాము అని మా తమ్ముడికి ఐడియా ఇచ్చా. నేనైతే వాల్కి పెడదాము అన్నాను, బట్ నా తమ్ముడికి ఒక ఐడియా వచ్చి స్టిక్స్ తీసుకొని ఇలా పెట్టాడు. ఈ డెకరేషన్ అంతా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ చూడటానికి చేయడానికి మాత్రం చాలా టైం టేకింగ్ కదండి. ఇదంతా ఒకటైతే మనం నైవేద్యం కోసం ప్రిపేర్ చేయాల్సినవన్నీ చాలా ఉంటాయి కదా. ఈసారి అయితే మా ఇంట్లో వినాయక చవితి చాలా బాగా జరిగింది.